హలో అండి అందరికీ. ఈరోజు మనం ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ ఫ్రీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా శుభ్రంగా కడిగిన 1/2 కిలో చికెన్ని తీసుకొని అందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కలుపుకోవాలి. ఇలా మసాలాలు విడిగా వేసి కలపడం వల్ల ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసి కలపాలి. ఒక చిన్న ఎగ్ వేసి కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేయడం వల్ల మసాలా ముక్కల అంతటికి బాగా పడుతుంది. ముక్కలని నలుపుతూ కలుపుకుంటే మసాలా బాగా పడుతుంది ప్రతి ఒక్క ముక్కకి. ఇప్పుడు లాస్ట్లో ఇందులో 1/2 నిమ్మ చెక్క రసం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ మ్యారినేట్ అవ్వాలి. మ్యారినేట్ అయిన తర్వాత ముక్కల్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఎయిర్ ఫ్రైయర్లో ఒక్కొక్క ముక్క వేసుకోవాలి. మీకు ఎన్ని పడతాయో అన్ని వేసుకొని టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. 180 డిగ్రీస్లో 22 to 25 మినిట్స్ సెట్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఎయిర్ ఫ్రైయర్ని పాస్ చేసి ముక్కల్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవాలి. అంతేనండి, ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ ఫ్రీ చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఆనియన్, లెమన్, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎయిర్ ఫ్రై ఆయిల్ ఫ్రీ చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేయండి.